ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా శక్తి భక్తి సేవకు ప్రతీక హనుమంతుని గాథ గురించి తెలుసుకుందాం. చిన్న గ్రామమైన మంగాపురంలో హనుమాన్ జయంతి పెద్ద ఉత్సవంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా రామాలయం చుట్టూ పందిళ్లు కట్టి గ్రామమంతా ఒక పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. గ్రామంలో పిల్లలు పెద్దలు అందరూ ఉత్సవంగా పాల్గొన్నారు. రామాలయంలో భజనలు శ్లోకాలు పఠనం జరుగుతుండగా గోపాల్ అనే 10 సంవత్సరాల కుర్రాడు తన తాతయ్యతో కలిసి హనుమంతుని కథలు వినేవాడు. తాతయ్య చెప్పారు, హనుమంతుడు శక్తిమూర్తి, భక్తి శ్రద్ధలకు మూర్తి అని. ఆయన రాముని సేవకుడు మాత్రమే కాదు, ఆదర్శ సేవకుడు కూడా. ఒకసారి లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని పర్వతాన్ని తాను ఎత్తుకొచ్చాడు. ఆ సమయానికి ఏది సంజీవని చెట్టు అని సందేహం లేకుండా పర్వతమే తీసుకువచ్చాడు. అదే ఆయన నిబద్ధత. ఈ మాటలు గోపాల్ మనసులో చిగురించాయి. తాతయ్య హనుమంతుడిలా నేను ఎవరికైనా ఉపయోగపడాలనిపిస్తుంది అన్నాడు. తాతయ్య నవ్వుతూ ఇలా చెప్పారు, అలాగే నీకు చిన్న పని ఉందిగా. రాత్రికి దీపోత్సవం కోసం నూనె బాటిల్ తేవాలి, అది తెచ్చి చూపించు. గోపాల్ వెంటనే వెళ్లి మార్గంలో ఉన్న ఒక వృద్ధురాలిని చూశాడు. ఆమె బరువు సంచి మోయలేక ఇబ్బంది పడుతుంది. వెంటనే గోపాల్ ఆమెకు సాయం చేసి ఇంటి దాకా తీసుకెళ్లాడు. ఆమె కృతజ్ఞతగా నీవు నిజంగా హనుమంతుని చిన్న రూపంలాగా ఉన్నావు అని ఆశీర్వదించింది. ఇది గోపాల్కు నూతన ప్రేరణ నిలిచింది. ఆ రాత్రి గ్రామంలోని దీపోత్సవంలో అతను సాయపడుతూ చిన్నారులకు కథలు చెప్పి పెద్దలకు నీళ్లు పట్టిస్తూ తిరిగాడు. అంతా చూసి తాతయ్య గర్వంగా ఇలా అన్నారు, హనుమంతుని గుణాలు తెలుసుకోపోవడమే కాదు బిడ్డ, అవి ఆచరణలో పెడితే నీవు నిజంగా ఆయన భక్తుడవుతావు. మొత్తం చాటే సందేశం. హనుమాన్ జయంతి అంటే కేవలం పూజలు హారతులు కాదు, అది మనిషిలోని భక్తి బలాన్ని, సేవ మనోభావాన్ని గుర్తు చేసే రోజు. హనుమంతుడు మనకు చూపిన మార్గం నిరంతరంగా ధైర్యంగా నిబద్ధతతో ఇతరులకు సహాయం చేసే జీవితం నేటికి ప్రేరణగా నిలుస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ హనుమంతుని గుణాలను అనుసరిస్తే సమాజం మారుతుంది. జై హనుమాన్. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.